ఫ్రెండ్స్, ఈ చేను చౌదరి వాస్తు ప్లానర్ మీ చంద్రశేఖర చౌదరి మాట్లాడుతున్నాను. చూడండి ఫ్రెండ్, ఇది ఏం జరిగిందంటే ఈ చేను ఆగ్నేయ బ్లాక్ అంటే తూర్పు దక్షిణం రస్తా ఉంది. ఇది పూర్వం మా పెద్దలదే. అయితే ఈయనకు ముగ్గురు భార్యలను చేసుకుంటే కూడా సంతతి లేరు. సంతతి లేకపోతే ఈయనకు దాదాపు 100 ఎకరాలు ఉన్నది. ముగ్గురు భార్యలు చేసుకుని సంతతి లేకపోతే ఈయన ఏం చేసినా అంటే 60 ఎకరాలకు దేవునికి రాచి ముగ్గురు భార్యలకు 40 ఎకరాలు ఇచ్చినాడు. మంచిగా 15 ఎకరాలు లెక్క 45 ఇచ్చినాయి. ముందు 60 ఎకరాలు దేవునికి రాచినాడు. వారిని 10 పిల్లలు లేరని. కనీసం దాయిదులకు ఎవరికి 1 సెంటు కూడా ఇవ్వలే ఆయన. ఇవ్వకుండా వేరే వాళ్ళకు ముగ్గురు భార్యలకు ఇచ్చేసినాడు. ఇచ్చేస్తే ఆమె అమ్ముకొని వెళ్ళిపోయింది. ఆమె అమ్ముకొని వెళ్ళిపోయిన తర్వాత అది ఒక బ్రాహ్మణులు కొన్నారు. కొంటే ఆయన పెద్ద ఆయనకు సంతతి లేరు. ఇది రెండో ఆయన కొడుకులకు వచ్చింది. రెండో ఆయన ఆయనకు 2 కొడుకులు 2 కూతుర్లు ఉన్నారు. 2 కూతురు ఉంటే కూతుర్లు బాగానే ఉన్నారు. పెద్ద కొడుకు గవర్నమెంట్ ఎంప్లాయీ, చిన్న కొడుకు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ. అయితే రెండవ కొడుకు సంతతి లేరు. మళ్ళీ పెద్ద ఆయన కొడుకులకి వచ్చింది ఆస్తిలో. వచ్చిన తర్వాత మళ్ళా పెద్ద ఆయనకి 2 కొడుకులు 2 కూతుర్లు ఉంటే పెద్ద ఆయనకి 2 కూతుర్లు 1 కొడుకు 2 కూతుర్లు 2 కొడుకులు ఉంటే చిన్న కూతురుకు ఒకటే ఆడపిల్ల పుట్టింది. రెండవ కొడుకు కూడా ఒకటే కూతురు, ఇంకా సంతతి లేరు, మగ సంతతి లేదు. ఇట్లా ఇది నాకు తెలిసి 3 తరాలను ఇబ్బంది పెట్టింది ఈ శను. ఇట్లనే ఇంకా కొన్ని వేరే శని కూడా ఉంది ఆగ్నేయులాకే. ఆ ఇంట్లో వాళ్ళకి 2 భార్యలు ఉన్నారు. ఇట్లా చాలా చేను నేను అబ్జర్వ్ చేస్తే పొలానికి కూడా వాస్తు లేదని కొందరు అంటారు. ఉంది వాస్తు. ఇక చూడండి, ఇట్లనే ఉంటుంది. ఇట్లా నేను చాలా చేనులు అబ్జర్వ్ చేసినాను. చేస్తే ఇట్నే తేలుతుండయి. 2 భార్యలు ఉండవా, సంతతి లేకపోవడమా, ఆ తరంగా కూడా మరో తరం ఉండవా, లేకపోతే ఏదో ఇబ్బంది జరగడమా, ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కసారి ఆగ్నేయ బ్లాక్లో రస్తలున్న చేనులు కూడా ఒకసారి మీరు కూడా పరిశీలించండి.